ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒక విచిత్రమైన విషయం ఏమిటి అంటే, తానే ఆనంద స్వరూపమై ఉంటూ, ఆ ప్రకృతియే తానై ఉంటూ, తాను సుఖానికై సౌఖ్యానికై పాకులాడటం ఎంత విచిత్రంగా ఉంటుందన్నారు మహర్షులు గారు. అటువంటి కోరికని నీవు వదుల్చుకో. ఇంకా నువ్వు సుఖాన్ని పొందటం ఏమిటి? సుఖప్రదమైనదే నీ యొక్క సహజత్వము. నీవు ఆనంద స్వరూపానివి, సుఖస్వరూపానివి. అంతేగాని ఏ విధంగా అయినా సరే నీవు అటువంటి కోరికని వదుల్చుకో. ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు. ఇక్కడ ఏదో సౌఖ్యం ఉందని, సుఖం ఉందని ఇంద్రియాల వెంట పరిగెత్తవద్దు. నిజానికి నీవుగా నిలిచి ఉండుటే మోక్షస్థితి, ముక్తస్థితి. అదే నీ సహజ స్థితి. నిజానికి అదే నీవు. తత్వమసి వాక్యం ఏం చెబుతున్నది? ఏదైతే ఉన్నదో అదే నీవని చెబుతున్నది కదా. మరి నీవు ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ దేహాత్మ బుద్ధిలో సుఖం కోసం ఎందుకు పాకులాడుతావు? దానివల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఆ శృతివాక్యం యొక్క ప్రయోజనం నీకు సత్యాన్ని చెప్పడమే, జ్ఞానాన్ని బోధించడమే దాని ప్రయోజనం. ముఖ్యంగా నాయన, నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని నీవుగా నిలిచి ఉండుటే ఇక్కడ కావాల్సింది. కొత్తగా ఏదీ రాదు. నీవు ఇప్పుడు కూడా ఆత్మవే, ఇప్పుడు కూడా అహంస్ఫురణవే, ఉన్నానన్న ఎరుకవే. నిజానికి నేనుగా ఉండుటే ఆత్మ సాక్షాత్కారము. సాక్షాత్కారం అంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఎదురుగుండా నీ సహజత్వాన్ని, నీ స్వరూపాన్ని ఇంద్రియాల ద్వారా చూడటం కాదు, గుర్తించటం కాదు. సాక్షాత్తు నీవు అదేను. ఇంకా కారానికి అవకాశం లేదు. రెండు నేనులు లేవు. ఒక నేను రెండో నేనుని గుర్తించటం అనేది జరగదు. లేని నేను, ఉనికి లేని నేను సత్యాన్ని ఎట్లా గుర్తిస్తుంది? కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనిది అంటూ పలుమార్లు చెప్పించటం వృధా ప్రయత్నమే కదా. అటువంటి పని నీవు చెయ్యవద్దు. కాలహరణ చెయ్యవద్దు. అనవసరంగా నీ మనస్సుకి పని కల్పించవద్దు. జపతపాదులందునో, యజ్ఞయాగాదులందునో, స్తోత్రాల యందునో, కీర్తన యందునో నీవు కాలహరణం చేస్తున్నావు. అవన్నీ కూడా ఈ అహంకారాన్ని పెంచి పోషించేవే కానీ ఈ మాయని, ఈ వ్యక్తిత్వాన్ని త్రుంచలేవు, నష్టపరచలేదు నాయన. నీ స్వరూపమే, నీ స్వరూప జ్ఞానమే, నీ సహజత్వమే ఇదిగో ఈ మాయా నేనుని పూర్తిగా నష్టపరుస్తుంది తప్ప వేరు ప్రక్రియల వల్ల ఇది నష్టపడదు. ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. నిజానికి నీ కర్తవ్యం నీలోనే ఉన్నది, బయట నుంచి వచ్చేది కాదు. నీవు ఏమి చెయ్యాలి అనేది యోగ్యత గల శిష్యునికి అతడి కర్తవ్యం లోపలే ఉన్నది, వెలుపల కాదు.
బయట నుంచి ఏది రాదు నాయన. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనానికి ఎందుకు పెద్ద పీట వేశారు మహర్షులు వారు? ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే నీ సహజత్వం అని చెప్పటానికి. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ, నేను అంటే ఎరుక, నేను అంటే ఉన్న సత్యము. దాన్నే మనం అహం స్ఫురణ అని కూడా చెప్పుకుంటాము. ఉన్నానన్న ఎరుక అనేది కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఇంతవరకు నీవు తెలుసుకున్నది తెలుసుకోకపోతే, స్మరించకపోతే, విస్మరిస్తే మరి నీవుగానే ఉంటావు కదా. అసలు నీవు గతాన్ని ఎందుకు స్మరించాలి? ఎందుకు నీవు భవిష్యత్తును ఊహించాలి? ఆలోచన అనే విష వలయంలో నీవెందుకు చిక్కుకోవాలి? వద్దు, వాటి జోలికి పోవద్దు. ఆలోచన అన్నిటినీ విస్మరించు, స్మరించవద్దు. నీవు స్మరించిన కొద్దీ ఈ మాయా నేను ఏమవుతుందో తెలుసా? దాన్ని వెళ్ళి ఇంకా లోతుగా పాతుకుపోయి దాన్ని కదిలించడం, నష్టపరచడం చాలా కష్టమవుతుంది. వృత్తిరాహిత్యమైనటువంటి మనస్సు మరది ఆత్మగానే ప్రకాశిస్తుంది. నీ ఆలోచనే నీకు అడ్డు, నీ ప్రయత్నమే నీకు అడ్డు, నీ సంకల్పమే నీ సహజత్వానికి గొడ్డలి పెట్టునాయిన. నువ్వు అనుకోవచ్చు, సాధించేది అంటూ నానాయాతన పడుతూ ఏం చేస్తే నాకు ఆత్మ ప్రకాశిస్తుందని నీవు అనుకోవటం సహజం. కానీ మహర్షుల వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, నీవుగా ఇప్పుడు కూడా ఉన్నావు. ఏది కొత్తగా రాదు. మనస్సుని ఇంద్రియాల వెంట కానీ, ప్రాపంచిక విషయముల వెంట కానీ, కోరికల వెంట కానీ, సుఖప్రాప్తికై కానీ నీవు బయట తిరగవద్దు. లో దృష్టి కలిగి ఉండు, నిశ్చలంగా ఉండు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఏదో సాధించేది కనుక అయితే కష్టపడవచ్చు, ఇప్పుడు లేదు తర్వాత వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడూ కూడా నీవు అదే ఉన్నావు. ఉన్నానన్న ఎరుకే నీ సహజత్వము. ఏదీ కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు సుమా. అదేవిధంగా సృష్టి కుదరదు. నేనుగా ప్రకాశించినటువంటి తురీయ స్థితి యందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలెక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ? అసలు ఈ పరిమితమైన నేను ఉనికే లేదే అక్కడ. ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. అది ఉంటేగా. ఈ సందర్భంలో మహర్షుల వారిని దేశ విదేశీయులు దర్శించటానికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. అది మీకు తెలుసు. జగత్తు అసలు లేదా, లేక ఉండి నశించిందా? అసలు లేదు అనేది సత్యము, ఉండి నశించటం కాదు. ఉన్నది ఆత్మ మాత్రమే. లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. నీవు భావశూన్య స్థితికి రా, నిశ్చలంగా ఉండు.
అంతకు మించి నువ్వు చెయ్యవలసింది ఏదీ లేదు. నీ కర్మల చేత ఆత్మ ప్రకాశించదు సుమా. కర్మలు జడమైనవి. నీవు చెయ్యవలసింది మౌనము. చూడవలసింది లోపల, బయట చూడటానికి ఏమీ లేదు. చింతావిహీనం హృది చింతయామి. ఆలోచనలు లేని మనస్సు అది ఆత్మగానే ప్రకాశిస్తుంది నాయన. మంచిది. మౌనమే నీ సహజత్వం.